వెల్కమ్ బ్యాక్. మాదాపూర్ సున్నం చెరువు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో స్థానికులు కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి ప్రయత్నం చేశారు. కూల్చివేతలపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని కిరాయిదారులు ఆందోళనకు దిగారు. ఇక ఈ ఆందోళన పోలీసులు అడ్డుకోవడంతో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బలవన్మరణానికి యత్నం చేశారు. ఇక కోట్ల విలువ చేసే సామాన్లను ధ్వంసం చేశారంటూ కిరాయిదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెడ్డిగా మాదాపూర్ సున్నం చెరువు దగ్గర అయితే ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మాదిరి ఈరోజు హైడ్రా చేపట్టిన కూల్చివేతలకు సంబంధించి కూడా చాలా చోట్ల ఉద్రిక్తత చోటిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు ఆ పర్వత నగర్ సున్నం చెరువు వద్ద కూడా ఈరోజు హైడ్రా అధికారులు 5 అంతస్తుల అపార్ట్మెంట్తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న షెడ్లను కూడా కూలగొట్టడం జరిగింది. ఒకసారిగా అక్కడున్న స్థానికులంతా కూడా తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా కూడా ఒకసారిగా వచ్చి ఉన్న పలంగా కట్టుబట్టలతో రోడ్డు పడవేసి ఆ అపార్ట్మెంట్ కూలగొట్టడంతో కూడా కొంత కన్నీరు పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా చుట్టుపక్కల ఆ చెరువుకి ఆనుకొని నిర్మాణం చేసుకున్న నివాసం ఉంటున్న సముదాయ సంబంధించినంత ఒకసారిగా కూల్చివేతల ప్రాంతానికి రావడంతో కూడా అక్కడ కొంత ఉద్రిక్తత చోటిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఆ బాధితులంతా కూడా పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకునేందుకు యత్నించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఒకసారిగా ఉదయం కొంత కూల్చివేతలు కొనసాగుతున్న సందర్భంలో కొంతమంది మాత్రమే వచ్చి హైడ్రా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ సుమారుగా ఒకవైపు కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఆ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టుకుని నివాసం ఉంటున్న వారంతా కూడా రావడంతో ఒకసారిగా ఉద్రిక్తత చోటిస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. భారీగా పోలీసులు మోహరించారు. వెంటనే అందుకు సంబంధించిన కొంతమంది బాధితులు కూడా పెట్రోల్ బాటిల్తో మీద పోసుకొని నిప్పట్టించుకున్న ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఉద్రిక్తత చోటిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. వెంటనే అక్కడ ఆ పోలీసులు స్థానికులనంతా కూడా ఆందోళనకారులని చెరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొంత లాఠీ చార్జ్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా వీరితో పాటు ఇటు దుండిగల్ మున్సిపల్ పరిషత్ పరిధిలోని మలంపేట చెరువు వద్ద ఉన్న విల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ ఏకకాలంలో హైడ్రా కూల్చివేతలు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. అక్కడ కూడా కొంత హైడ్రామా చోటు చేసుకుని తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఉన్నపలంగా వచ్చి హైడ్రా అధికారులు తాము ఉంటున్న విల్లాలను కూల్చివేయడంతో తమ ఎక్కడికి వెళ్లాలంటూ కూడా ఒకసారిగా విల్లాల నివాసం ఉంటున్న వారు ఆందోళన చేయడంతో కూడా కొంత విల్లాలకు సంబంధించి సుమారుగా 24 విల్లాలకు సంబంధించి కూడా ఇటు చెరువుకు సంబంధించి లెఫ్టియాలతో పాటు బఫర్ జోన్లో ఉన్నట్టుగా గుర్తించడం మార్కు చేయడంతో కూడా అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇప్పటికే ఆ ముందు వరుసలో ఉన్న 8 విల్లాలు కూడా ఇటు హైడ్రా అధికారులు కూలగొట్టిన నేపథ్యంలో తిరిగి నివాస సమాధానం ఏర్పాటు చేసుకుని నిర్మాణం పూర్తి చేసుకుని ఇటీవలే కొంత శంకుస్థాపన పూర్తి చేసుకుని ఇళ్లకి గృహప్రవేశం వెళ్ళిన తర్వాత కూడా ఉన్నపలంగా వచ్చి అధికారులు సామాన్లు బయట వేసి అక్కడ కూల్చివేతలు చేయడంతో కూడా కొంత ఉద్రిక్తత చోటు చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నివాసం ఉంటున్న విల్లాలకు సంబంధించి కొంత 2 రోజుల మినహాయింపు ఇచ్చారు. ఇక మిగతా విల్లాలకు సంబంధించి ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని మరికొద్ది రోజుల్లో నివాసానికి వచ్చే వాటికి సంబంధించి ఏవైతే విల్లాలు ఉంటే వాటిని కూడా కూల్చివేత చోటు చేసుకుంది. మొత్తంగా ఈ 2021 ప్రాంతంలో కూడా 330 విల్లాలకు సంబంధించి కూడా కేవలం 60 విల్లాలకు సంబంధించి హెచ్ఎండిఏ పరిధి తీసుకొని మిగతా విల్లాలకు సంబంధించి కూడా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఈ నిర్మాణం చేపట్టేట్టుగా అధికారులు గుర్తించడం. అందుకు సంబంధించి ఇటీవల కాలంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా నేరుగా ఇటు చెరువు ప్రాంతానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. వెంటనే ఈ నిర్మాణాలను కూల్చివేస్తామంటూ కూడా స్థానికులు చెప్పినా కానీ ఇప్పటికే ఒకసారిగా హైడ్రా అధికారులు కూల్చివేత యంత్రాలతో కూడా ఘటనా స్థలం విల్లాలకు చేరుకోవడంతో కొంత అక్కడ ఉద్రిక్తత చోటు చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికైతే నిర్మాణం చేసిన వాటి విల్లాలకు సంబంధించి కేవలం నివాస సముదాయాలు ఉన్న విల్లాలు కాకుండా కూడా మిగతా ఇళ్లకు సంబంధించిన వాటిని కూలగొట్టే ప్రయత్నం అయితే హైడ్రా అధికారులు చేస్తుంది. ఇక వీటితో పాటు అమీన్పూర్ సంబంధించిన ఆ పరిసర ప్రాంతాల్లో పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో మాజీ ప్రజాప్రతినిధి ఏపీకి సంబంధించిన పలువురు ప్రజాప్రతినిధులు నిర్మించుకున్న ఫామ్ హౌస్లను కూడా హైడ్రా ఉన్నతాధికారులు ఉదయం వేళలో కూలగొట్టినట్టు తెలుస్తుంది. ఇక మొత్తంగా 3 చోట్ల ఈరోజు ఏకకాలంలో సుమారుగా 15 సంబంధించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా ఉన్నతాధికారులు కూలగొట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఇటు పర్వత నగర్ సున్నం చెరువు వద్ద కొంత ఉద్రిక్త
ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు లాఠీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత ఇటు దుండిగల్ మున్సిపల్ పరిధిలోని మల్లంపేట వద్ద ఉన్న చెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించిన విల్లాలకు సంబంధించి కొంత అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముందుగా 20 విల్లాలకు సంబంధించి కిరణ్, మాదాపూర్ సున్నం చెరువు దగ్గర కొంత ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్నటువంటి అంటే గుడిసెల్లో అక్కడ నివసించే వారు గుడిసెలను కూడా కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు బలవన్మరణానికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసాయా? మొదటి నుంచి కూడా ఇటు సున్నం చెరువు కుక్కటపల్లి నియోజకవర్గం పరిధిలోని సున్నం చెరువు పరిధిలో కూడా సుమారుగా 24 ఎకరాలకు సంబంధించి పైగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి చాలా ఆక్రమణలకు గురి. అందులో ఇటు అక్రమ నిర్మాణాలతో గుడిసెలేసుకొని కొన్నేళ్లుగా ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ఆ అపార్ట్మెంట్ సంబంధించిన నిర్మాణాలు కూడా జరగడంతో వాటిని కూడా కూలగొట్టడం జరిగింది. ప్రస్తుతానికి కొంత ఒకసారిగా అపార్ట్మెంట్ కూలగొడుతున్న నేపథ్యంలో దానికి ఆనుకుని ఉన్న గుడిసెలను తొలగించే ప్రయత్నం కూడా హైడ్రా అధికారులు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కూల్చివేతలు జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా తమ కొన్నేళ్లుగా ఈ చెరువు పరిసర ప్రాంతాల్లో నేను నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా వారు పెట్రోల్ బాటిల్ పట్టుకొని అక్కడ రావడం, కొంత హంగామా చేయడంతో కూడా ఉద్రిక్తత చోటు చెప్పుకుని ప్రస్తుతానికైతే పెట్రోల్ మీద పోసుకొని కొంత ఆత్మహత్య యత్నించిన నేపథ్యంలో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. తర్వాత మరికొంతమంది వచ్చి కూడా తమని ఎలాంటి నోటీస్ చేయకుండా అకారణంగా తమ గూడిని చెదరగొట్టారంటూ కూడా ఆందోళన చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకొని ఆందోళనకారులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ రోజు 3 చోట్ల కూడా ఏకకాలంలో హైడ్రా అధికారులు కూల్చివేతలకు సంబంధించి కొన్ని చోట్ల ఆందోళన చోటు చేసుకునే మరికొన్ని చోట్ల కట్టుబట్టలతో కూడా రోడ్డు మీద బయటకు వచ్చి అక్రమ విల్లాలను కూడా కూల్చివేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. మట్టం చేస్తుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిబంధనలను బందోబస్తు మధ్య మల్లంపేటలోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాల్లోని పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగిస్తుంది.